నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ కి ఈరోజు వీడియోలో మనం సయ్యారా మూవీకి సంబంధించి నరసింహ మూవీకి సంబంధించి అలాగే హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి కలెక్షన్స్ తో పాటు కింగ్డమ్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అలా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా మనం ఫటాఫట్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటే ముందైతే ఏదైతే మోహిసూరి గారి డైరెక్షన్ లో మనకు సయ్యారా మూవీ రావడం జరిగిందో బాక్స్ ఆఫీస్ వద్ద చాలా భారీ సౌండ్ అయితే చేయడం జరిగింది. ఈ సినిమాకి ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వచ్చిందో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 260 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 12వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 9 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 278 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 331 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మోహిసూరి డైరెక్షన్లో అహన్ పాండే అనిత్ పాండే ఇద్దరు నటించిన ఈ సినిమా సయ్యారా మూవీ మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 421 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అయితే వీళ్ళిద్దరూ సొంతం చేసుకోవడం జరిగింది. 60 కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపు 420 కోట్లకు పైగా వసూలు చేసింది కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం జరిగింది. కానీ లాంగ్ రన్ లో ఈ సినిమా 500 కోట్లు అందుకుంటుందా లేదా అనేది డౌటే. ఎందుకంటే రేపటి నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి 500 కోట్లు అందుకుంటుందా లేదా అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి లాంగ్వేజ్ పరంగా కలెక్షన్ ఈ రోజు వరకు ఎంత వసూలు చేస్తుందో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమాకి తెలుగులో మినహా మిగతా ఏ లాంగ్వేజ్ లో కూడా అంత స్కోప్ రాలేదు. ఈ సినిమా తెలుగు నుంచి మాత్రమే అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్ నుంచి ఈ రోజు వరకు దాదాపు 84 కోట్ల 35 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే మిగతా 3 లాంగ్వేజ్ నుంచి ఈ సినిమా కేవలం 1,10 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా ఈ రోజు వరకు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 86 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 103 కోట్ల 64 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 138 కోట్ల 70 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి రేపటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతుంది, సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ రిలీజ్ అవుతుంది, అలాగే నరసింహ మూవీకి సంబంధించి స్క్రీన్స్ పెంచడం జరుగుతుంది కాబట్టి హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి కలెక్షన్స్ అనేది ఇంకా దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి మహావతార్ లక్ష్మీ నరసింహ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా సపోర్ట్ లేకుండా రిలీజ్ అయ్యి ఈ రోజు భారీ శబ్దాన్ని అయితే చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్ గా హిందీ లాంగ్వేజ్ నుంచి తెలుగు లాంగ్వేజ్ నుంచి మాత్రమే ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మిగతా 3 లాంగ్వేజ్ నుంచి ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావట్లేదు. అలాగే ఈ సినిమాకి సంబంధించి రేపటి నుంచి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి కలెక్షన్స్ అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు వరకు మనం రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 21 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7 కోట్ల 38 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 7 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ 36 కోట్ల 73 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ 43 కోట్ల 70 లక్షల రూపాయలు అయితే ఇప్పటి వరకు వసూలు చేయడం జరిగింది. సో సినిమా రేపటి నుంచి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఈజీగా 100 కోట్ల అయితే టచ్ చేసే అవకాశం ఉంది. సో ఫైనల్ గా మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ఏదైతే కింగ్డమ్ మూవీ ఉందో కింగ్డమ్ మూవీకి సంబంధించి సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మంచి బుకింగ్స్ రావడం జరుగుతుంది. అలాగే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాని గురువారం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే 4 రోజుల వీకెండ్ రాబోతుంది కాబట్టి 4 రోజుల వీకెండ్ లో విజయ్ దేవరకొండ కెరియర్ లోనే ఒక మంచి కలెక్షన్స్ గా ఈ సినిమా అయితే నిలవబోతుంది. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఈ సినిమా డే 1 అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి అంటే రేపు వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు 7 కోట్ల 93 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది వరల్డ్ వైడ్ గా. అలాగే ఈ సినిమా వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అంటే 4 రోజులు గురు శుక్ర శని ఆది ఈ 4 రోజులు కలిపి 11 కోట్ల 46 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 5 కోట్ల 78 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా దాదాపు 17 కోట్ల 24 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో విజయ్ దేవరకొండకు చాలా రోజుల నుంచి మంచి సాలిడ్ హిట్ అయితే లేదు. సో ఈ సినిమా పాన్ ఇండియా వైజ్ గా వస్తుంది కాబట్టి ఇక తర్వాత మళ్ళీ ఇంకో సినిమాతో పాన్ ఇండియాలో అడుగు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే ఇది ఒక భారీ కలెక్షన్ సంపాదించిన మూవీగా నిలవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపు కూడా కింగ్డమ్ మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్ ఎంత ఉందో మనము మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. జై హింద్.